ఓం శాంతి. సాకార్ మురళి. ఈరోజు డేటు 11/4/25. బాబా చెప్తారు, మధురమైన పిల్లలారా, ఇప్పుడు నాటకం పూర్తయింది. మీరు వాపస్సు ఇంటికి వెళ్ళాలి. అందుకొరకు ఈ పాత ప్రపంచంతో మమత్వాన్ని వదిలేయండి. ఇల్లు మరియు కొత్త రాజ్యాన్ని స్మృతి చేయండి. ఈరోజు ప్రశ్న: దానం ఒక మహత్వము ఎప్పుడు ఉంటుంది? దానొక రిటర్న్ ఏ పిల్లలకి ప్రాప్తి కలుగుతుంది? జవాబు: దానం ఒక మహత్వము అప్పుడే ఉండొచ్చు ఎప్పుడు దానికి తను ఇచ్చిన వస్తువు పైన మమత్వం ఉండదు. అప్పుడు దానం ఇచ్చి మళ్ళా గుర్తుకొచ్చింది అనుకోండి, దానొక ఫలం రిటర్న్ ప్రాప్తి కాదు. దానం చేసేది ఇంకొక జన్మం కోసం. అందుకే ఈ జన్మంలో మన దగ్గర ఏముందో దాంతో మమత్వాన్ని వదిలేయాలి. ట్రస్టీగా ఉంటూ సంభాళన చేయాలి. ఇక్కడ మనము ఈశ్వరీయ సేవలనే ఉన్నాం. హాస్పిటల్ మరియు కాలేజు ఓపెన్ చేసి అనేకల కళ్యాణం చేయాలి. దానొక రిటర్న్ 21 జన్మాల కోసము దొరుకుతుంది. ఓం శాంతి. పిల్లలకి తన ఇల్లు మరియు రాజ్యదాని గుర్తుందా? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారంటే బయట ఇల్లు, వాకిలి, వ్యాపారము అని ఆలోచన రాదు. తని ఇప్పుడు మన ఇల్లే గుర్తుకు రావాలి. ఈ పాత ప్రపంచం ఇంకా కొత్త ప్రపంచానికి రిటర్న్ వెళ్ళాలి. ఈ పాత ప్రపంచం సమాప్తి అవుతుంది. అంతా స్వాహ అయిపోతుంది అగ్నిలో. ఏమంతా ఈ నేత్రాల ద్వారా చూస్తున్నాము. మిత్ర సంబంధీలు అందరూ కూడా సమాప్తి కావాల్సినది. ఈ జ్ఞానం బాబా ఆత్మలకి చెప్తున్నారు. పిల్లలు ఇప్పుడు వాపస్సు ఇంటికి వెళ్ళాలి. నాటకం పూర్తి అయింది. ఇదైతే 5000 సంవత్సరాలు ఒక చక్రం. ప్రపంచం అయితే ఇదే కాలచక్రము తిరుగుతూ ఉంటుంది 5000 సంవత్సరాలకి ఒక్కసారి. ఎవరంతా ఆత్మలు వాపస్సు వెళ్ళిపోతారు. ఈ పాత ప్రపంచమే సమాప్తి అవుతుంది. బాబా చాలా మంచిగా ప్రతి ఒక్క మాట చెప్తున్నారు కదా. కొందరు చాలా కంజూస్గా ఉంటారు. ఫ్రీగా తన వ్యాపారము అన్ని పాగొట్టుకుంటారు. భక్తి మార్గంలో దాన పుణ్యాలు చేస్తారు. కొందరు ధర్మశాల చేస్తే, కొందరు హాస్పిటల్ చేస్తారు. బుద్ధిగా గుర్తుంటుంది, దీని ఒక ఫలము ఇంకొక జన్మానికి దొరుకుతుంది. ఏమీ కోరిక ఉండకుండా అనాసక్తులుగా చేయాలి. అయితే అలా జరగదు. ఎంతో మంది ఫలం ఒక ఆశ కోరుకుంటారు. అంటారు, మేమైతే కోరిక పెట్టుకోము. అయితే లేదు, ఆ ఫలము ఆవశ్యకంగా దొరుకుతుంది. తెలుసుకోండి, ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నాము, ధర్మం చేసినామంటే బుద్ధిగా ఉంటుంది, ఇంకొక జన్మంలా దొరుకుతుంది. మమత్వం పోవాలి. ఇది నా వస్తువు ఇలాగనుకున్నాము అంటే కూడా అది కూడా మంచిది కాదు. దానము ఇంకొక జన్మానికోసం కదా, ఇంకొక జన్మంలో దొరుకుతుంది. ఈ జన్మంలో మమత్వం ఎందుకు? అందుకొరకే ట్రస్టీగా ఉంటూ మీ మమత్వాన్ని తీసే. ఎవరైనా మంచి ధనవంతుని ఇంట్లో వెళ్ళి జన్మం తీసుకుంటే అంటారు కదా, మంచి కర్మాన్ని చేసి వచ్చినారు. కొందరు రాజా రాణి దగ్గర జన్మం తీసుకుంటారు, ఎందుకంటే దాన పుణ్యాన్ని చేస్తున్నారు. అది అల్పకాలం, ఒక్క జన్మం ఒక మాట. ఇప్పుడైతే ఈ చదువుని మనం చదువుకుంటున్నాము, తెలుసుకున్నాము. ఈ చదువుని ఇంకా మనం ఇలాగైతాం అంటే దైవీ గుణాలు ధారణ చేయాలి. ఇక్కడ దానము ఏం చేస్తామో అది ఆత్మిక యూనివర్సిటీ, హాస్పిటల్ ఓపెన్ చేసేదాన్ని. దానం అయితే చేస్తామో దాన మమత్వాన్ని వదలాలి. ఎందుకంటే మనకి తెలుసు మనము భవిష్యత్తు 21 జన్మం కొరకు బాబాని ఇంకా తీసుకుంటాం. ఈ ఇల్లు బాబాది. బాబా ఇల్లు తయారు చేస్తారు. అయితే టెంపరవరీ. లేదు అంటే అన్ని పిల్లలు ఎక్కడుంటారు? ఇచ్చేదైతే బాబానే కదా, మాలికుడు అక్కడే కదా. ఆత్మ ద్వారా అన్నీ జరుగుతుంది. బాబా అయితే రాజ్యం చేయరు, స్వయం దాత. వాళ్ళకి మమత్వము ఏ దాంట్లో పెట్టుకోవాలి? ఇప్పుడు బాబా శ్రీమతం ఇస్తున్నారు. మృత్యు ముందు ఉంది. మీకు కూడా ఎవరైనా ఇస్తే మృత్యు ఒక మాట ఇక్కడ లేదు. బాబా వచ్చినారు పాత ప్రపంచాన్ని సమాప్తి చేసి.
బాబా అంటారు, నేను వచ్చినాను, ఈ పతిత ప్రపంచము సమాప్తి అవుతుంది కదా. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో మొత్తం పాత ప్రపంచమే స్వాహాయి. ఇప్పుడు ఏమి మీరు భవిష్యత్తుని తయారు చేసుకుంటారు, అది కొత్త ప్రపంచంలో జరుగుతుంది. లేదు అంటే ఇక్కడ అన్నీ సమాప్తి. ఏదో ఒకటి ఎవరు ఒకరు తినేస్తారు కదా. ఈరోజు మనుషులు ఉదాహరణ తీసుకుంటారు, వినాశనం అయితే అన్నీ సమాప్తి అవుతుంది. ఎవరికి ఏమీ ఇయ్యలేదు, అన్నీ అలాగే ఉండిపోదు. ఈరోజు మంచిగా ఉన్నారు, రేపు లాస్ కావచ్చు. ఎవరికి ఏ డబ్బులు దొరకదు, ఎవరైనా ఇచ్చినారంటే చనిపోయినారంటే రిటర్న్ ఎలా ఇచ్చేది అంటే ఏం చేయాలి? భారతము 21 జన్మానికి కళ్యాణం కొరకు మరియు 21 జన్మం ఒక కళ్యాణం కోసరము బాబా ఒక సేవలా అన్నీ ఉపయోగించాలి. మీరేం చేస్తారు మీ వరకే కదా తెలుసు. శ్రీమతం పైన మనము ఉన్నతమైన పదవిని తీసుకుంటాం. దీని నుండి 21 జన్మము సుఖశాంతి దొరుకుతుంది. దీనికి అంటాము అవినాశి. బాబాతో అవినాశి హాస్పిటల్ మరియు యూనివర్సిటీ. దీన్ని ఇంకా ఆరోగ్యము, ఐశ్వర్యము, ఖుషి దొరుకుతుంది. కొందరికి ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం ఉండదు, కొందరికి ఖుషి ఉండదు. రెండు ఉన్నప్పుడే కదా ఖుషి ఉంటుంది. బాబా మీకు 21 జన్మాల కోసము రెండు ఇస్తారు. అక్కడ 21 జన్మము జమ అవుతుంది. పిల్లలొక పని యుక్తిని రచించారు. బాబా దగ్గర పేద పిల్లలు వస్తారు, వాళ్ళ అదృష్టము ఓపెన్ అవుతుంది. బాబా పేద పిల్లల మాలికుడు కదా, పేదల పెన్నిది కదా. సాహుకారులకి అదృష్టం అనే మాటే ఉండదు. ఈ సమయము భారతము చాలా పేదరికంగా ఉంది. ఎవరు ధనవంతులుగా ఉండేవాళ్ళు వాళ్ళే పేదరికంగా వచ్చినారు. ఈ సమయము అందరూ పాపాత్మలు. ఎక్కడ పుణ్యాత్ములు ఉంటారో అక్కడ పాపాత్మలు ఒక్కరు ఉండరు. అదైంది సత్యుగము, సతో ప్రధానం. ఇదైంది కలియుగము, తమో ప్రధానం. ఇప్పుడు మీరు పురుషార్థం చేస్తున్నారు సతో ప్రధానంగా అయ్యేదాన్ని. బాబా మీ పిల్లలకి స్మృతి ఇస్తున్నారు. మీరే అనుకుంటారు మనమే స్వర్గవాసిగా ఉండేది. మనమే 84 జన్మాలు తీసుకున్నాం. బాకీ 84 లక్షల లోనీలు అనేది అబద్ధమైంది. ఇన్ని జన్మాలు పశు లోనీలా ఉంటామేమి. అంతింలో మనుషులకు పదవి కూడా ఇలాగే ఉంటుంది. బాబా అడుగుతున్నారు, ఇప్పుడు వాపసు ఇంటికి వెళ్ళాలా? బాబా చెప్తున్నారు, మృత్యు ముందు నిలుసుకొని ఉంది. 40-50 వేలు సంవత్సరాలైతే లేదు. మనుషులు బిల్కుల్ ఘోర అంధకారంలో ఉన్నారు. అందుకే అంటారు రాయి బుద్ధి. ఇప్పుడు మీరు రాయి బుద్ధిని ఇంకా తీక్ష్ణ బుద్ధిగా అవుతున్నారు. ఈ విషయాలు ఏ సన్యాసీలు కూడా చెప్పలేరు. ఇప్పుడు మీకు బాగా స్మృతి ఇస్తున్నారు, వాపసు వెళ్ళాలి. ఎంతైతే అంత మీ ఒక బ్యాగేజ్ ట్రాన్స్ఫర్ చేయండి. బాబా అన్నీ తీసుకోండి, మేము సత్యుగంలో 21 జన్మంలో పొందుకుంటాం. బాబా కూడా దాన పుణ్యాలు చేసేవాడు. చాలా ఆసక్తి ఉండేది. వ్యాపారంలో 2 పైసాలు ధర్మానికి తీసేవాడు. బాబా ఒక ఆణ తీసేవాడు. ఎవరే వస్తే వాకల దగ్గర ఖాళీ చేయకూడదు అంటారు. ఇప్పుడు భగవంతుడి సాన్నిధ్యంలో ఉన్నారు. ఇది ఎవరికి తెలియదు కదా. మనుషులు దాన పుణ్యాలు చేస్తూ చేస్తూ చనిపోయినారు. మళ్ళా ఎక్కడ దొరుకుతుంది? పవిత్రమైతే కాలేదు. బాబా దగ్గర ప్రేమ కూడా లేదు కదా. బాబా చెప్పినారు, యాదవులు మరియు కౌరవులది వినాశ కాలంలో విపరీతమైన బుద్ధి, పాండవులది వినాశ కాలంలో ప్రియ బుద్ధి. యూరోప్ వాసీలందరూ కూడా యాదవులే. వాళ్ళు హైడ్రోజన్ బాంబ్స్ ఇంకా తయారు చేస్తూ ఉంటారు. శాస్త్రాలు ఏమేమో విషయాలు రాసేసినారు. ఎన్నో శాస్త్రాలు తయారైంది కదా డ్రామా ప్లాన్ అనుసారంగా. ఈ దీంట్లో ప్రేరణ అనే మాటే లేదు. ప్రేరణ అంటే ఆలోచన. బాకీ అలాగే బాబా ప్రేరణ ఇంకా చదివిస్తారా? బాబా చెప్తున్నారు, నేను కూడా ఒక వ్యాపారినే కదా, నాకు కూడా మంచి పేరు ఉండేది, అందరూ గౌరవం ఇచ్చేవాడు. బాబా ఒక ప్రమేశమైంది. ఎన్ని తిట్లు నేను తిన్నాను. అక్కడి నుంచి అన్నీ ఆరంభమైంది.
శివబాబాకైతే ఏమీ తెలియదు, వాళ్ళ గురించి ఎవరు తిట్టలేరు. తిట్లు వీళ్ళే తింటారు కదా. శ్రీకృష్ణుడు చెప్తున్నాడు కదా, నేను వెన్న తినలేదు అంట. వీళ్ళు కూడా చెప్తారు, పనంతా బాబాదైంది, నేనైతే ఏం చేయలేదు అంట. జాదూగర్ వాళ్ళే, నేనైతే కాదు కదా. అయితే ఫ్రీగా నేను తిట్లు తిన్నాను. నేను ఎవరినన్నా పరిగెత్తుకొని తీసుకొని వెళ్ళానా? నేను ఎవరికి చెప్పలేదు పరిగెత్తుకొని రాండి అంట. నేనైతే అక్కడ ఉండేవాడు, వాళ్ళకు వాళ్ళే పరిగెత్తుకొని వచ్చినారు. ఫ్రీగా నాకి దోషాన్ని వచ్చేసినారు. ఎన్ని తిట్లు తిన్నాను కదా, ఎన్నో విషయాలు శాస్త్రాల్లో రాసినారు. బాబా చెప్తారు, ఇవన్నీ మళ్ళా జరుగుతుంది. ఇవన్నీ కూడా మొత్తం జ్ఞానం అనే విషయం. మనుషులకి ఏం తెలుసు? అది కూడా బ్రిటిష్ గవర్నమెంట్ ఒక రాజ్యం ఉండేది. వాళ్ళు ఆ ఒక సమయంలో ఎవరి దగ్గరైనా ఇంత కన్నీలు మాతేలు ఎలా కూర్చోగలరు? ఎవరు ఏం చేయలేరు. సంబంధీలు వచ్చేవాళ్ళు, ఏకదం తీసుకొని వెళ్ళేవాళ్ళు. బాబా అనేవాళ్ళు, వీళ్ళకి చెప్పి మీరు తీసుకొని వెళ్ళండి అంట. నేనైతే ఏం చెప్పలేను, వద్దు అని చెప్పలేను. ధైర్యం ఎవరికి ధైర్యం ఉండేది కాదు. బాబా ఒక తాకత్తు ఉండేది. కొత్త విషయం ఏమీ కాదు. మళ్ళా ఇవన్నీ జరుగుతుంది. మళ్ళా తిట్లు కూడా తినాల్సిందే. ద్రౌపదీలు ఒక విషయం కదా. ఇక్కడ అందరూ ద్రౌపదీలు దుశ్శాసనలు ఒక్కరి విషయం కాదు. శాస్త్రాలు అయితే ఏమేమో రాసేసినారు. బాబా అంటారు, ఇదంతా కూడా పార్టు. ఆత్మ ఒక జ్ఞానము ఎవరిలో లేదు. బిల్కుల్ దేహ అభిమానులు అయిపోయినారు. దేహి అభిమాని అయ్యేదే శ్రమ కదా. రావణుడు బిల్కుల్ ఉల్టా చేసినారు. ఇప్పుడు బాబా సుల్టాగా తయారు చేస్తా ఉన్నారు. దేహి అభిమానిగా ఉన్నప్పుడు స్మృతి వస్తుంది, నేను ఆత్మ. దేహం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అంతే, దీన్ని ఉపయోగించాలి. ఈ స్మృతి ఉంటే దైవీ గుణాలు కూడా వస్తుంటాయి. మీరు ఎవరికి కూడా దుఃఖం లేరు. భారతంలో ఈ లక్ష్మీనారాయణులు ఒక రాజ్యం ఉండేది. 5,000 సంవత్సరాలు ఒక విషయం కదా. లక్షాంతర సంవత్సరాలంటే ఘోర అంధకారం అవుతుంది. డ్రామా అనుసారంగా సమయం కూడా పూర్తి అవుతుంది. అప్పుడే మళ్ళా బాబా వస్తారు. ఇప్పుడు బాబా అంటున్నారు, నా ఒక శ్రీమత అనుసారంగా నడి. మృత్యు ముందు నిలుచుకోండి. ఆంతర్యంలో నశ ఉండాలి. ఏమన్నా కోరిక ఉంది అంటే వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. చనిపోయేదైతే ఖచ్చితంగా. ఇది అదే మహాభారత యుద్ధం. ఎంత మీ కళ్యాణం చేసుకుంటారో అంతే మంచిది. లేదు అంటే ఖాళీ చేయి పోవాల్సి పడుతుంది. ప్రపంచమంతా ఖాళీ చేతిలో పోతుంది. మీరు పిల్లలు నిండుగా ఉండే అంటే ధనవంతులుగా వెళ్తారు. ఇవన్నీ అర్థం చేసుకునే దానికి విశాలమైన బుద్ధి కావాలి. ఎన్ని ధర్మాలు ఒక మనుషులున్నారు. ప్రతి ఒక్కరికి వాళ్ళదే ఒక యాక్ట్ దొరికింది. ఒక్కర యాక్టింగ్ ఇంకొకరితో మనం పోలించలేము. అందరూ ఒక ముఖ చరణ వేరే వేరేగా ఉంది కదా. ఎన్ని రకాలైన ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డ్రామాలా ఉంది. వండర్ఫుల్ విషయాలు. ఇప్పుడు బాబా అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అని గుర్తించుకోండి. నేను ఆత్మ 84 చక్రాలు తీసుకున్నాను. నేను ఆత్మ ఈ డ్రామాల పాటదారిగా ఉన్నాను. వీళ్ళు దీని నుండి బయటకు రాలేరు. మోక్షం అయితే ఎవరు తీసుకోలేదు. మళ్ళా ట్రై చేసి అది చేసేది కూడా వ్యర్థమే కదా. బాగా అంటారు, డ్రామాల ఎవరు దీన్ని ఇంకా బయటికి వెళ్ళలేరు. ఎవరిని కూడా మనం అడిషన్ చేయలేము. ఇవేమీ జరగదు. ఇంతంతా జ్ఞానము ఇప్పుడు మీ బుద్ధిలా ఉంది, ఇంకా ఎవరు బుద్ధిలా లేదు. మొత్తం రోజంతా ఈ జ్ఞానం ఒక చింతన చేస్తూ ఉన్నది. 1 గంటేమో అర్ధగంటేమో స్మృతిలో ఉండండి, దాన్ని పెంచుతూ ఉండండి. 8 గంటేళ్ళు స్థూలమైన సేవ చేయండి, ఆరాం కూడా చేయండి. ఈ ఈశ్వర్య గవర్నమెంట్ ఒక సేవ కూడా టైం ఇవ్వండి. ఇప్పుడు మీ సేవ చేసుకోండి. ఇది ముఖ్యమైన మాట. స్మృతి యాత్రలో ఉండండి. బాకీ జ్ఞానం నుండి ఉన్నతమైన పదవి దొరుకుతుంది. స్మృతి ఒక చార్టు సంపూర్ణంగా పెట్టండి.
జ్ఞానమైతే సహజం. ఎలాగ బాబా బుద్ధిలో ఉందో నేను మనుష్య సృష్టికి బీజరూపుడు. వీళ్ళొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం కూడా తెలుసు. మన పిల్లలు కూడా బాబాకి సంతానమే కదా. బాబానే చెప్తున్నారు ఎలాగ ఈ కాలచక్రం తిరగదు. ఆ వ్యాపారం కొరకు కూడా 8-10 గంటలు ఇచ్చేవాడు. మంచి గ్రాహకుడు దొరికితే రాత్రి కూడా అలసిపోయేవాళ్ళు కాదు. అలసిపోయేది అంటే సుస్తైనారు అంట, బుద్ధి బయట వెళ్తుంది అంట. సెంటర్లో కూడా చాలా హెచ్చరికగా ఉండాలి. పిల్లలు ఇతరులకు చింతన చేయొద్దండి. మీ చింతన అంటే మీ చదువులని నిమగ్నంగా ఉండాలి. అప్పుడు ఎల్లప్పుడూ సదా ఉన్నది జరుగుతూ ఉంటుంది. మీరు ఇతరులకు చింత చేసి పదవిని భ్రష్టులుగా చేసుకోవద్దండి. చెడు వినొద్దండి, చెడు చూడొద్దండి. ఎవరైనా మంచిది చెప్పలేదు అంటే కూడా ఒక చెవుల వినేసి ఇంకొక చెవుల వదిలేస్తూ ఉండండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు చూసుకోండి, ఇతరుల్ని చూడొద్దు. మీ చదువు వదిలేసి వెళ్ళొద్దు. ఎంతో మంది కోపం చేసుకొని వెళ్ళిపోతారు, వచ్చేదే వదిలేస్తారు, మళ్ళా వస్తారు. లేదు అంటే ఎక్కడ వెళ్ళేకి సాధ్యము? స్కూల్ అయితే ఒకటే కదా, వాళ్ళ కాలుపైన వాళ్ళే కుల్లాడి వేసుకుంటారు. మీ చదువులో మీరు నిమగ్నంగా ఉండండి, చాలా ఖుషీగా ఉండండి. భగవంతుడే చదువుపిస్తున్నారు, ఇంకేం కావాలి? భగవంతుడు మన తండ్రి, టీచర్, సద్గురు, వాళ్ళతో బుద్ధి యోగాన్ని కలపండి. ఇదేంది మొత్తం ప్రపంచం ఒక నంబర్ 1 ప్రియతముడు. మీరు నంబర్ 1 విశ్వానికి మాలికలైతారు కదా. బాబా అంటున్నారు మీ ఆత్మ చాలా పతితలుగా ఉంది, అది వెగరలేదు, రెక్కలు కట్ అయిపోయింది. రావణుడు అన్ని ఆత్మల యొక్క రెక్కలు కట్ చేసేస్తున్నాడు. శివబాబా అంటారు నేను తప్ప ఇంకా ఎవరూ పావనంగా చేయలేరు. అందరూ యాక్టర్స్ ఇక్కడే ఉన్నారు, వృద్ధి చెందుతూ ఉంటారు. వాపస్ అయితే ఎవరు వెళ్ళలేరు. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण కొరకు ముఖ్య సారం. ముందు స్వయం ఒక చింతన మరియు చదువుపైన నిమగ్నంగా ఉండాలి. ఇతరుల్ని చూడొద్దు. ఎవరైనా మంచిగా మాట్లాడలేదు అంటే ఒక చెవుల విని ఇంకొక చెవుల వదిలేయండి. మూడాఫ్ కావద్దు, చదువుని వదలొద్దు. రెండోది, బతికినట్లే అన్ని దానం చేసి మమత్వాన్ని వదిలేయండి. పాస్ విత్ ఆనర్ కావాలి. పూర్తి విల్ చేసి ట్రస్టీగా ఉంటూ తేలిగ్గా ఉండండి. దేహి అభిమానిగా అయ్యి సర్వగుణాలు ధారణ చేయండి. వరదానం, భిన్నతని వదిలేసి ఏకత తెచ్చేవాళ్ళు సత్యమైన సేవాధారి భవ. బ్రాహ్మణ పరివారం ఒక విశేషత, ఎంతో మంది ఉంటే కూడా మనమంతా కూడా ఒకరే. మీ ఒక ఏకత ద్వారా మొత్తం ప్రపంచంలో ఒక్క ధర్మ, ఒక్క రాజ్య స్థాపన చెందుతుంది. అందుకొరకు విశేషంగా అటెన్షన్ ఇవ్వాలి. అనేకత ఉంటే కూడా దాన్ని తొలగించి ఏకత కావాలి. అప్పుడే అంటారు సత్యమైన సేవాదారి. సేవా ద్వారి స్వయం ప్రతి కాదు, అయితే సేవా ప్రతి. స్వయం అన్నీ కూడా సేవా ప్రతి స్వాహ చేసేవాడు. ఇలాగ సాకారమైన బాబా సేవల ఎముకలు కూడా స్వాహ చేస్తున్నారు. అలాగే మీ యొక్క కర్మేంద్రియాల ద్వారా సేవ జరుగుతూ ఉండాలి. స్లోగన్, పరమాత్మ ప్రేమములని మునిగిపోండి, దుఃఖం అనే ప్రపంచాన్ని మర్చిపోతారు. అవ్యక్త ఇషారా, కంబైన్డ్ రూపముఖ స్మృతినిక సదా విజయీ కాండి. సదా గుర్తుకుంచుకోండి, నేను కంబైన్డ్ ఉండేవాడు, కంబైన్డ్ ఉన్నాను, ఉంటాను. ఎవరికి ఈ తాకత్ లేదు. ఎన్నో సరీలో నేను కంబైన్డ్ స్వరూపంలో ఉండేవాళ్ళు
నన్ను ఎవరు కూడా విడతీసేదానికి సాధ్యం లేదు. ప్రేమ ఒక గురతే కంబైన్డ్ స్వరూప్. ఈ ఆత్మ మరియు పరమాత్మ ఒక తోడు. పరమాత్మ ఎక్కడుంటే కూడా తోడు నిభాయిస్తారు. మరి ప్రతి ఒక్కరితో కంబైన్డ్ స్వరూపంతో ప్రేమ అనే విధిని నిభాయిస్తారు. ఓం శాంతి.